బ్లౌజ్ కుట్టడం ఎలానో చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ ఇలా వేసుకోవాలి, చూపిస్తానుండండి. ఇలా నీట్గా వస్తుందండి. డబల్ పదంతో వేసుకోవచ్చు, సింగిల్ పదంతో అయితే అంత నీట్గా రాదు. డబల్ పదం అయితే నీట్గా చాలా బాగా వస్తుంది, ఒకటే లెవెల్గా నీట్గా వస్తుందండి. డాట్స్ వేసుకుంటే ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనము డాట్స్ వేసుకున్నప్పుడు క్లాత్ ఇట్లా వదిలేసినట్టుగా అయిపోయి ఇట్లా ముడతలాగా వచ్చేస్తుంది. అందుకని ఈ కుట్టు పైన డాట్ వేసామంటే చాలా నీట్గా వస్తుందండి. అన్నీ ఇలాగ డాట్స్ వేసుకోవాలి, కుట్లు వేసుకోవాలి డాట్స్ వేసే ప్లేస్లో. అయితే అసలు పైన క్లాత్ వదులుగా అట్లా ఉండదు, నీట్గా వస్తుంది. ఇప్పుడు చిన్నగా చేసుకోవాలండి కుట్టుని. నార్మల్ బ్లౌజ్కి అయితే చిన్నగా, సన్నగా ఉన్న వాళ్ళకైతే డాట్స్ చిన్నగా వేసుకోవాలండి, సరిపోతుంది. ఇంతేనండి, ఇలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక దాన్ని తీసుకుంటున్నామండి. ఇది ఒకటైతే ఇంకా ఫ్రంట్ రెడీ అయినట్టు, ఫ్రంట్ డాట్స్ కంప్లీట్ అయిపోయినట్టండి. క్రాస్ పట్లు ఇలా కుట్టుకోవాలండి. లోడింగ్ చేసేస్తే ఇంకా పైన అసలు కచ్చా కనిపించదు, నీట్గా ఇట్లా ఉంటుంది. లోపల సైడ్ కూడా ఫినిషింగ్ అంతా ఇలా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ దానికి కూడా ఇట్లానే చేసుకోవాలి. నెక్స్ట్ దానికి కూడా ఇట్లానే చేసుకోవాలండి. సౌండ్ చెక్ బిట్ కొంచెం ఆగు. కాజా పట్టి అండి ఇది. మా ఏరియాలో కొంతమంది చేతి కాజాలు కాకుండా ఇలా మిషన్ తోటి వేయమంటారండి. ఇలా వేసుకోవాలి, ఇంత ఈజీగా వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసే వాళ్ళకి కొంచెం పని తగ్గుతుందండి. ఇవి ఎట్లా అంటే జేబుల్లాగా వచ్చేస్తాయి. ఇలా ఎవరైనా వేస్తుంటే ఉంటాయి ఇప్పటికీ కూడా. ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇలా ఎవరైనా కాజల్ వేస్తారా టైలరింగ్ చేసేవాళ్ళు, చూసి కామెంట్ చేయండి. అంతేనండి, బ్యాక్ రెడీ చేసుకుందామండి. బ్యాక్ డాట్స్ కోసం ఇలా కుట్టేసుకుంటున్నాను, ఫ్రంట్ వేసుకున్నట్టుగానే. కుట్టు చిన్నగా చేసుకోవాలి.
బ్యాక్ హెమ్మింగ్ పట్టి రెడీ చేయడం కోసం అండి. నాకైతే బ్లౌజ్ కుట్టడానికి 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుందండి. మీరు ఎంత టైంలో కుట్టగలుగుతారో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఇది నాకు ఫస్ట్ వీడియో అండి, సపోర్ట్ చేయండి. ఇది పైపింగ్ కోసం అండి. క్లాత్ ఇలా క్రాస్ తీసుకుంటే పైపింగ్ నీట్గా తిరుగుతుంది, లేకపోతే అంతా ఇట్లా స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, తిరగదు. క్రాస్ ఉంటేనే బాగా తిరుగుతుందండి పైపింగ్. చాలామంది తెలిసే ఉంటుంది. థ్రెడ్ పెట్టి వేస్తామండి పైపింగ్. ఇలా వన్ సైడ్ మడిచి కుట్టుకోవాలి సన్నగా, ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది థ్రెడ్ అండి, ఇలా పెట్టేసి వేసేసుకోవాలి. నేను డబల్ పాదం మీదనే ఇస్తానండి థ్రెడ్ పైపింగ్. సింగిల్ అయితే టైట్గా రాదండి. ఇది ఇప్పుడు ఇందులోకి థ్రెడ్ లాగినా కానీ రాదు, అసలు అంత టైట్గా ఉంటుంది. చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అయితే. బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసాము. ఇప్పుడు పైపింగ్ వేసుకోవడమే. చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో పైపింగ్. ఇప్పుడు దీని ఇలా మడిచి కుట్టుకుంటే ఇంకా దీనికి హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి. కుట్టు వేసుకుంటే పై నుంచి మళ్ళీ హెమ్మింగ్ అనేసరికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అసలు ఊడిపోదు. చూడండి ఒకటే లెవెల్గా ఎంత నీట్గా వచ్చింది చూడండి పైపింగ్. ఇలా ఉంటుందండి చూడండి ఒకసారి, నీట్గా వచ్చింది పైపింగ్. నేను డబల్ పాదం మీద వేస్తానండి, సింగిల్ పాదం మీద వేయను. ఇలా వస్తుంది. సింగిల్ పాదం మీద వేస్తాను ఎందుకంటే నీట్గా రాదంతా, ఒక దగ్గర లూజ్గా ఒక దగ్గర టైట్గా అనేసరికి ఒక లెవెల్గా రాదు పైపింగ్. ఇట్లయితే నీట్గా వస్తుందండి. ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేసుకొని సైడ్లు కలిపేసుకోవడమే. సైడ్స్ కలిపేసుకోవడం ఇంకా అయిపోయింది బ్లౌజ్. సైడ్ చూసుకోవాలండి.
కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉందా లేదని సైజ్ చూసుకోవాలి. ఇట్లా సరిపోయింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలండి ఒక లెవెల్గా. ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. అంతేనండి, ఇంకా బ్లౌజ్ రెడీ. ఇలాగేనండి థ్రెడ్ పైపింగ్ చేసేది. బ్లౌజ్ రెడీ. అంతేనండి. ఇంకా మీకు ఎట్లాంటి మోడల్, హ్యాండ్స్, నెక్స్ ఏమైనా మోడల్ కావాలన్నా కుడతానండి. కామెంట్ చేయండి ఎలాంటి మోడల్స్ వీడియో చేయాలో. బాయ్ ఫ్రెండ్స్.